చైర్మన్ ఇప్పుడు అది కలెక్టర్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఆయన అసలు బోర్డు లేదు కానీ ఇన్ఫార్మల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు. అసలు నేను మీతో నేను మీతో 100% ఒప్పుకుంటున్నాను. అసలు దీన్ని మెడికల్ కాలేజ్ చేయడం అనేదే తప్పు అంటున్నాను. నేను చేయడం అనేదే తప్పు అంటున్నాను. నెక్స్ట్ ఇయర్ సలభ లేదు లాబీ లేదు. అది డీటెయిల్స్ అడిగాను ఆ రోజు వాళ్ళు ఇవ్వలేకపోయారు. మొత్తం డీటెయిల్స్ ఇస్తాను అన్నమాట. 4,000 డ్యామేజ్ అయినాయి వాళ్ళు ఇచ్చారు. అది 400 మెట్రిక్ టన్స్ డ్యామేజ్ అయింది. 450 మైక్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అది ఆన్సర్ చేసేస్తాను. అమ్మేశారని చెప్పారు అని వాళ్ళు మీకు ఇచ్చిన రిపోర్టు ఒకసారి ఫస్ట్ లో చేయండి సార్. అది ఎందుకంటే చాలా స్కూల్ పార్టీ బాగా వస్తున్నాయి. గవర్నమెంట్కి సంబంధించి అది స్టేట్ వాళ్ళకి దానికి దాని మీద రైట్స్ లేవు కాబట్టి అడగడానికి ఛాన్స్ లేదు. ఒక పార్లమెంట్ సభ్యులుగా మీకు తప్ప మిగతా వాళ్ళకి దానికి పోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు కొంచెం సమాధానం వాళ్ళ నుంచి రావాలి. ఇన్రెగ్యులర్ కూడా టోటల్గా. దాంతోపాటు ఆ లాస్ట్ టైం వచ్చే వరదల వలన కొన్ని వేల ఎస్ఎక్యూల ధాన్యాన్ని ఖరాబ్ అయితే రికార్డులో రాస్తున్నారు. కానీ గవర్నమెంట్కి ఇచ్చిన రికార్డు ఒకటి ఉన్నది, అక్కడ రికార్డు ఇంకో రకం ఉంది. దయచేసి నాకు 2 రికార్డులు మెయింటైన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి సార్. దానికి కేవలం మీరు తప్ప మిగతా వాళ్ళకి పని చేస్తాను, ఆ రికార్డు తెప్పిస్తాను. కానీ నాకు ఆ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారంగా అక్కడ ఉన్న అధికారులు 450 మెట్రిక్ టన్స్ కేవలం 450 మెట్రిక్ టన్స్ డ్యామేజ్ అయిందని చెప్పారన్నమాట. కింద ఉన్న లేయర్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు దానికి కూడా పరిష్కారం ఉంది. ప్యాలెట్స్ తెస్తున్నామని చెప్పారు. ప్యాలెట్స్ అంటే దగ్గర 1 ఫుట్ పైకి ఉంటాయి అనమాట. అవి తెస్తున్నామని చెప్తున్నారు. మరి మీరు 400 మెట్రిక్ టన్స్ అంటే మరి నాకు తెప్పించుకుంటాను. నాకు చెప్పినంత వరకు 450 మెట్రిక్ టన్స్ సార్. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏంటిది అనేది కూడా ప్రజాప్రతినిధులకు తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్గా చేశారు, మీ ఎంపీలుగా మారుతున్నారు తప్ప జిల్లాకి వనగూడిన ప్రయోజనాలు అయితే ఇంతవరకు ఏమీ లేదు. ఈ 15-20 సంవత్సరాల కాలం మీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది మేము చేశామని చెప్పని గర్వంగా చెప్పుకునే ఏదన్నా సంస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్గా ఆల్రెడీ కొంత డబ్బు వచ్చిన రికార్డు ఉంది మా దగ్గర. ప్లస్ ఈ సెంట్రల్ ఫండ్స్ రెగ్యులర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. చాలా మటుకు స్కీమ్స్ ఉన్నాయి దగ్గర. ఇప్పుడు ఎన్ఆర్ఈజీ స్కీమ్స్ కింద దగ్గర 60-70 కోట్ల